మిథున అయితే తన బాధను అంతటినీ కూడా సత్యం మాస్టర్కి చెప్తుంది. ఇక సత్యం మాస్టర్ ఎలా అంటూ ఉంటాడు, మా వాడు ఒక వెధవ, ఆడే వెధవ పనులు చేసినా సరే అది మేము పట్టించుకోము, అలాగే దీన్ని కూడా మేము పట్టించుకోవటం లేదు, లెక్కలోకి తీసుకోవట్లేదు, దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటారు. అది విన్నా సరే మా మిథున అయితే నేను ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు, ఇదే నా అత్తవారిల్లు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సత్యం మాస్టర్ ఎలా అంటూ ఉంటాడు, స్కూల్లో పిల్లలు చెప్పిన మాట వినకపోతే పనిష్మెంట్ ఇస్తాము, అలాగే ఇప్పుడు నీకు కూడా అదే పని చేయవలసి వస్తుంది, మమ్మల్ని క్షమించు అని చెప్పి అక్కడ ఉన్న కాంతాన్ని పిలిచి, కాంతం ఆ అమ్మాయిని బయటకు లాక్కొని వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కాంతం అయితే వచ్చి సరే మామయ్య గారు అని చెప్పి మిథునాని చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. మిథున అయితే సార్ ఒక్కసారి చెప్పేది వినండి సార్, సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అన్నా సరే సత్యం మాస్టర్ అస్సలు ఆ మాట పట్టించుకోక వదిలేస్తాడు. ఇక మిథుననైతే కాంతం బయటకు తోసేసి గేట్ వేసేస్తుంది. దాంతో మిథున అయితే ఏం చేయాలో తెలియక అక్కడే అలా నిలబడిపోయి ఉంటుంది. ఇక సత్యం మాస్టారు వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అలా చూస్తూ ఉండగా మిథున అయితే అలా అక్కడే గేటు దగ్గర నిలబడి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళు ఏమాత్రం జాలి పడకుండా అక్కడే అలా నిలబడి ఉంటారు. దేవ వాళ్ళ అమ్మ మాత్రం చాలా బాధపడుతూ ఆ అమ్మాయి ఏ తప్పు చేసిందని ఆ అమ్మాయికి శిక్ష పడిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం అలా చూస్తూనే గేటు దగ్గరే నిలబడి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.